హలో ఎవరీవన్, వెల్కమ్ టు ఎంఎస్ పిడిల్స్ యూట్యూబ్ ఛానల్. మీరందరూ ఎంతగానో ఎదురు చేస్తున్న సేల్ అయితే వచ్చేసింది. చాలా మంది ఈ సేల్ కోసం 1 ఇయర్ నుంచి అమౌంట్ దాచుకుని ఉంటారు. మంచి మంచి ఫోన్స్ కానీ గ్యాడ్జెట్స్ కానీ కొనుక్కుందామని. ఆ సేల్ డేట్స్ అయితే అఫీషియల్ గా నిన్న రివీల్ అయినాయి. ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ అయితే మనకి సెప్టెంబర్ 27th నుంచి అఫీషియల్ గా జరగబోతుంది. ప్లస్ మెంబర్షిప్ ఉన్న వాళ్ళకి సెప్టెంబర్ 26th నుంచి స్టార్ట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. మీ దగ్గర కనుక ప్లస్ మెంబర్షిప్ లేకపోతే మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ తీసుకొని రెడీగా ఉంచుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఐఫోన్ డీల్స్ గురించి మాట్లాడుకుంటే ఐఫోన్ 15 మనకి 50,000 రూపీస్లో వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే మనకి ప్రైమ్ డే సేల్ అనేది రీసెంట్గా ఆగస్ట్లో జరిగింది కదా. ఆ సేల్లో మనకి ఐఫోన్ 15 అనేది నియర్లీ 57,000కి అయితే వచ్చింది. సో ఇది మనకి బిగ్ బిలియన్ డేస్ లో వచ్చేటప్పటికి 52,000 నుంచి 53,000 ఇలా రావడం అయితే జరుగుతుంది. బ్యాంక్ ఆఫర్ తో కలుపుకుంటే కనుక 52,000 51,000కి వస్తే ఐఫోన్ 15 అనేది నిజంగా చాలా మంచి డీల్. సో ఎవరైతే ఐఫోన్ లవర్స్ ఉన్నారో లేదా ఐఫోన్ కొనుక్కోవాలనుకున్న డ్రీమ్ అయితే ఉందో వాళ్ళందరూ కూడా ఈ సేల్ కోసం చాలా వెయిట్ చేస్తుంటారో నాకు తెలుసు. ఐఫోన్ 15 52,000 కానీ 51,000 కానీ వస్తే కళ్ళు మూసుకొని కొనుక్కోండి. ద బెస్ట్ డీల్ అవుతుంది ఆ ప్రైస్ రేంజ్ లో అయితే కనుక మనకి. అండ్ ప్రెసెంట్ మనకి ఐఫోన్ 16 అయితే లాంచ్ అయింది కదా. ఐఫోన్ 15 కి 16 కి మధ్య అంత భారీ చేంజెస్ కూడా ఏమీ లేవు. ఐఫోన్ 16 అనేది చాలా కాస్ట్ ఉంటుంది అఫ్ కోర్స్. దాని బదులు మీరు ఐఫోన్ 15 ఈ సేల్ లో కొనుక్కోవడం అనేది చాలా మంచి డీల్ అవుతుంది. మనకి ఐఫోన్ 14 కానీ 13 కానీ ఈ రెండు మొబైల్స్ కూడా మనకి చాలా తక్కువ ప్రైస్ లో రాబోతున్నాయి. ఐఫోన్ 14 మనకి అరౌండ్ 40,000 to 45,000 మధ్యలో అయితే రాబోతుంది. ఐఫోన్ 13 మనకి 30,000 లోపలైతే రాబోతుంది. ఎవరి దగ్గర అయితే బడ్జెట్ ఉండదో వాళ్ళందరూ కూడా ఐఫోన్ 13 కానీ 14 కానీ ఖచ్చితంగా ఆ ప్రైస్ రేంజెస్ లో అయితే తీసుకోవచ్చు. ఐఫోన్స్ కి క్రేజ్ ఎక్కువ కాబట్టి ఐఫోన్స్ అంటాం కానీ బట్ సామ్సంగ్ మొబైల్స్ మీద కూడా చాలా మంచి డీల్స్ అయితే వస్తాయి. సామ్సంగ్ S23 అల్ట్రా మనకి 70,000కి ఆల్రెడీ ఫ్లిప్కార్ట్ లో ఒక డీల్ అయితే వచ్చింది ప్రీవియస్లీ. ఇప్పుడైతే మనం 65,000 రూపీస్లో అయితే మనం S23 అల్ట్రాని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నేను ఆల్రెడీ 2 ఇయర్స్ నుంచి S23 అల్ట్రా వాడుతున్నాను. లిటరల్లీ ట్రస్ట్ మీ, నా బెస్ట్ మొబైల్ అనమాట ఇది. బ్యాటరీ బ్యాకప్ కానీ కెమెరాస్ కానీ అన్నిటిలో కూడా ద అల్టిమేట్ పర్ఫార్మర్ అవుతుంది. S24 అల్ట్రాకి దీనికి మధ్య చేంజెస్ అయితే చాలా 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 మినిమం. గెలాక్సీ AA అని చెప్పి మెయిన్గా బేస్ చేసుకుని S24 అల్ట్రా లాంచ్ అయింది. అవే ఫీచర్స్ మనకి అప్డేట్లో S23 అల్ట్రాలో కూడా ఆల్రెడీ వచ్చేసాయి. S23 అల్ట్రా మీరు 65,000కి వస్తే కళ్ళు మూసుకుని పర్చేస్ చేయొచ్చు. మొబైల్స్ విషయానికి వస్తే ఫ్లాగ్షిప్ మొబైల్స్ అయితే ఇవి. అండ్ అలాగే మనకి బడ్జెట్ మొబైల్స్ కూడా చాలా ఆఫర్స్ రాబోతున్నాయి. అఫీషియల్గా ఇవి రివీల్ అయిన తర్వాత ఒక వీడియో మళ్ళీ చేద్దాం మనం. మొబైల్స్ ఒకటే అనుకుంటున్నారా? టీవీస్, ల్యాప్టాప్స్, హోమ్ థియేటర్స్ అండ్ అలాగే ఇంకా చాలా చాలా ఐటమ్స్ మీద మంచి మంచి డీల్స్ వస్తాయి. ఈ డీల్స్ అన్నీ కూడా మీకు లిమిటెడ్ టైం ఉంటాయి. ఈ డీల్స్ అన్ని మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే కనుక మన టెలిగ్రామ్ ఛానల్లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్లోకి వెళ్ళి MSP డీల్స్ అని సెర్చ్ చేసినట్లయితే మనకి 2,90,000 ఉన్న ఛానల్ ఒకటి కనబడుతుంది. అంటే నా ఛానల్లో జాయిన్ అయిపోండి. అఫీషియల్గా వచ్చే డీల్సే కాకుండా మనకి అన్అఫీషియల్గా చాలా డీల్స్ అయితే లూట్స్లో వస్తూ ఉంటాయి. అవన్నీ కూడా మనకి సెప్టెంబర్ 26th మిడ్నైట్ అయితే వస్తాయి 12 AM ఆ డీల్స్ అన్నీ కూడా మనకి టెలిగ్రామ్ ఛానల్లో ఫాస్ట్గా పోస్ట్ చేస్తూ ఉంటారు. సో తప్పనిసరిగా టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను. ఈ సేల్స్లో మీరు పార్టిసిపేట్ చేయాలంటే మీకు కావాల్సినవి ఏంటి? ఫస్ట్ ఫ్లిప్కార్ట్ యూజర్ అనుకోండి, మీరు ఫ్లిప్కార్ట్ ప్లస్ మెంబర్షిప్ కావాలి. అదే మీరు అమెజాన్ యూజర్ అనుకోండి, అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ కావాలి. ఈ రెండు ఎందుకంత కావాలని చెప్తున్నానంటే మనకి ఐఫోన్ డీల్స్ కానీ శాంసంగ్ డీల్స్ కానీ ఏ డీల్ అయినా సరే ఎర్లీ యాక్సెస్గా 1 day ముందే స్టార్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సెప్టెంబర్ 27th నుంచి సేల్ మొదలవుతుంది కదా. 26th నుంచే ప్రైమ్ మెంబర్స్కి ప్లస్ మెంబర్స్కి ఎర్లీ యాక్సెస్ సేల్ స్టార్ట్ అయిపోతుంది. ఐఫోన్ కొనాలనుకునే వాళ్ళ దగ్గర ఈ మెంబర్షిప్స్ అయితే కన్ఫామ్గా ఉండాలి. ఎందుకంటే మీకు సేల్ మొదలైన హాఫ్ అన్ అవర్ లోపే మీకు ప్రైజెస్ అయితే ఫ్లిప్కార్ట్ వాడు పెంచేస్తూ ఉంటాడు ఐఫోన్స్వి. ఎవ్రీ ఇయర్ ఇదే జరుగుతుంది. లాస్ట్ ఇయర్ కూడా ఇదే జరిగింది. పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. మీ దగ్గర ప్రైమ్ మెంబర్షిప్ లేకపోతే ఇప్పుడే తీసుకోండి. జస్ట్ 2 రూపీస్కే మీకు 1 month ప్రైమ్ మెంబర్షిప్ ఫ్రీ ట్రయల్ అయితే వస్తుంది. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. అండ్ అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా క్లియర్గా పోస్ట్ చేశాను ఎలా యూజ్ చేసుకోవాలనేది. 2 రూపీస్ యూస్ చేస్తే చాలు. ఈ సేల్ అయ్యే వరకు మీకు ప్రైమ్ మెంబర్షిప్ ఉంటుంది. సేల్ అయిపోయిన తర్వాత ఇంకా ఎలాగా అవసరం లేదు కదా. సేల్ ఇంపార్టెంట్ మనకి. ఈ ప్రైమ్ మెంబర్షిప్ మీ దగ్గర ఉంటే 1 day ఎర్లీ యాక్సెస్ ఉంటుంది. ప్లస్ మీరు ఈజీగా అన్ని డీల్స్ 1 day ముందుగానే యాక్సెస్ చేయొచ్చు. ఫ్లిప్కార్ట్ విషయానికి వస్తే కనుక ప్లస్ మెంబర్షిప్ అనేది చాలా మందికి ఉంటుంది. నియర్లీ 70% పీపుల్కి ప్లస్ మెంబర్షిప్ ఉంటుంది. ఎందుకంటే మీరు ఏదో ప్రొడక్ట్స్ కొంటూనే ఉంటారు ఫ్లిప్కార్ట్లో. దానివల్ల సూపర్ కాయిన్స్ వస్తూనే ఉంటాయి. సూపర్ కాయిన్స్ యూజ్ చేసుకుని ప్లస్ మెంబర్షిప్ ఆల్రెడీ రెన్యువల్ అవుతూనే ఉంటుంది. ఎవరి దగ్గర అయితే ప్లస్ మెంబర్షిప్ లేదో మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఇప్పుడే తీసుకొని లాగిన్ అయి ఉంచుకోండి. సేల్ నియర్లీ ఇంకా 16 days 15 days మాత్రమే ఉంది. సో అప్పటికప్పుడు మీరు తీసుకునే దానికన్నా ఇప్పుడే తీసుకొని లాగిన్ అయి ఉంచుకోండి. అండ్ నెక్స్ట్ స్టెప్ మనకి సేల్లో పార్టిసిపేట్ చేయాలంటే క్రెడిట్ కార్డ్స్ ఉండాలి. ఫ్లిప్కార్ట్ వాళ్ళు అయితే మనకి HDFC అండ్ IDFC క్రెడిట్ కార్డ్స్ మీద డిస్కౌంట్స్ అయితే ఇస్తున్నారు. అండ్ అమెజాన్ వాళ్ళు ఏ కార్డ్స్ అనేవి ఇంకా రివీల్ చేయలేదు. మ్యాక్సిమం వచ్చేసి మనకి SBI అయితే కన్ఫామ్గా ఉంటుంది. అండ్ అలాగే ICICI ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి.
సో ఈ కార్డ్ లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇవన్నీ కూడా మీకు లైఫ్ టైం ఫ్రీ కార్డ్స్. ఫ్లిప్కార్ట్లో మనకి ఐడిఎఫ్సి లైఫ్ టైం ఫ్రీ కార్డ్కి లింక్ ఇస్తాను. అండ్ అలాగే హెచ్డిఎఫ్సి కార్డు విషయానికి వస్తే మీరందరూ టాటా న్యూ హెచ్డిఎఫ్సి కార్డ్ ఆల్రెడీ అప్లై చేసుకునే ఉంటారు నా వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో. సో ఇన్ కేస్ మీరు ఇంకా టాటా న్యూ హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ అప్లై చేసుకోకపోతే వెంటనే అప్లై చేసుకోండి. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. దీనికి మీకు ఎటువంటి యాన్యువల్ ఛార్జెస్ కానీ జాయినింగ్ ఫీజ్ కానీ ఏమీ ఉండవు. జస్ట్ మీరు డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ అయితే క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేయండి. ఈ క్రెడిట్ కార్డ్ మీకు ఈజీగా అప్రూవ్ అవ్వడానికి ఒక ట్రిక్ అయితే ఉంది. ఆ ట్రిక్ అయితే నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను, అది కూడా ఒకసారి చెక్ చేయండి. ఆ ట్రిక్ మీరు ఫాలో అయినట్లయితే మీకు ఈజీగా క్రెడిట్ కార్డ్ అయితే అప్రూవ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. అలాగే మీరు ఎగ్జిస్టింగ్ హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ యూజర్ అయితే సేమ్ లిమిట్తో మీకు ఈ కార్డ్ అయితే వెంటనే అప్రూవ్ అయిపోతుంది. 3 డేస్లో మీకు డిజిటల్ కార్డ్ అయితే వచ్చేస్తుంది. 7 డేస్లో మీకు ఫిజికల్ కార్డ్ కూడా డెలివరీ అయిపోతుంది. చాలా మందికి క్రెడిట్ కార్డ్ బెనిఫిట్స్ అయితే తెలియక అప్లై చేసుకోవట్లేదు. ట్రస్ట్ మీ, ఇది చాలా మంచి క్రెడిట్ కార్డ్. నేను ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే నేను ఆల్రెడీ 6 మంత్స్ నుంచి యూజ్ చేస్తున్నాను. రీసెంట్గా నేను బ్యాంకాక్ వెళ్ళాను. అక్కడ నేను ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ యూజ్ చేసుకోవాలంటే ఈ కార్డ్ అయితే యూజ్ చేశాను. ఎందుకంటే ఈ క్రెడిట్ కార్డ్కి మనకి 8 డొమెస్టిక్ లాంజ్ యాక్సెస్ అండ్ 4 ఇంటర్నేషనల్ లాంజ్ యాక్సెస్ అయితే ఫ్రీగా ఉన్నాయి. మీరు ఇంటర్నేషనల్ ట్రిప్స్ కానీ ట్రావెలింగ్ కానీ ఎక్కువ చేస్తూ ఉంటే మీకు 4 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ కూడా ఈ క్రెడిట్ కార్డ్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. క్రోమా కానీ, బిగ్ బాస్కెట్ కానీ, 1mg కానీ, తనిష్క్ కానీ చాలా టాటా స్టోర్స్ అయితే ఉంటాయి కదా. ఈ టాటా స్టోర్స్ అన్నింటిలో ఈ కార్డ్ యూజ్ చేసుకుంటే మీకు 10% క్యాష్ బ్యాక్ వస్తుంది. ఈ 10% క్యాష్ బ్యాక్ కూడా మీకు టాటా న్యూ యాప్లో టాటా న్యూ కాయిన్స్లో యాడ్ అయిపోతుంది. 1 న్యూ కాయిన్ ఈజ్ ఈక్వల్ 1 రూపీ అనమాట. సో మీ దగ్గర ఎన్ని న్యూ కాయిన్స్ ఉంటే అన్ని న్యూ కాయిన్స్ యూజ్ చేసుకుని మళ్ళీ మీరు ఫ్రీగా షాపింగ్ అయితే చేసుకోవచ్చు. బిగ్ బాస్కెట్లో కానీ అండ్ అలాగే మీకు క్రోమో స్టోర్స్లో కానీ ఎక్కడన్నా సరే మీరు ఫ్రీగా చేసుకోవచ్చు. ప్లస్ మీ టాటా న్యూ కాయిన్స్తో రీఛార్జెస్ కూడా చేసుకోవచ్చు. మీరు ఎక్కువగా యూపీఐ ట్రాన్సాక్షన్ చేస్తూ ఉన్నట్లయితే కనుక టాటా న్యూ హెచ్డిఎఫ్సి రూపే కార్డ్ మీరు తీసుకొని ఇందులో యాడ్ చేసుకున్నట్లయితే మీరు యూపీఐ ట్రాన్సాక్షన్స్ మీద కూడా మీకు క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఈ కార్డ్ అయితే మనకి లైఫ్ టైం ఫ్రీగా కూడా వస్తుంది. ఈ టాటా న్యూ కార్డ్ అయితే తప్పనిసరిగా అప్లై చేసుకోండి. అండ్ అలాగే మనకి సేల్లో కూడా యూజ్ అవుతుంది. ఇది హెచ్డిఎఫ్సి కార్డ్ కింద కౌంట్ అవుతుంది కాబట్టి. తెలియని సీక్రెట్ ట్రిక్ ఏంటంటే ఫ్లిప్కార్ట్లో మనకి డబుల్ డిస్కౌంట్లు చాలా సార్లు అయితే వస్తాయి. లాస్ట్ ఇయర్ కూడా నేను చాలా ప్రొడక్ట్స్ డబుల్ డిస్కౌంట్స్లో కొన్నాను. ఇవి మీకు టెలిగ్రామ్ ఛానల్లో నేను ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటాను. డబుల్ డిస్కౌంట్స్ ఏమేమి ప్రొడక్ట్స్ మీద వస్తున్నాయో. ఒక్కోసారి 3000 ఇచ్చే 6000 ఇస్తారు. ఒక్కోసారి 6000 కూడా 10,000 ఇస్తారు. చెప్పలేం, ఇట్స్ లూట్ అనమాట. ఎందుకంటే కొన్ని లూట్ ఐటమ్స్ అనేవి అలా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అర్ధరాత్రులు నిద్రపోకుండా ఇలాంటి ప్రొడక్ట్స్ అయితే మేము లూట్స్ పెడుతూనే ఉంటాం. మీరైతే ఈజీగా గ్రాప్ చేసుకోవచ్చు మన టెలిగ్రామ్ ఛానల్లో నుండి. ఈ సేల్లో మెయిన్గా మీకు క్రెడిట్ కార్డ్స్ అయితే చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. మీరు ఐఫోన్స్ కొనాలన్నా సరే మీకు క్రెడిట్ కార్డ్సే కీ రోల్ ప్లే చేస్తాయి. ఎందుకంటే మీకు ఐఫోన్స్ మీద కూడా 4000, 5000 ఇలా డిస్కౌంట్స్ అయితే క్రెడిట్ కార్డ్స్ మీద వాళ్ళు ఇస్తారు. సో క్రెడిట్ కార్డ్స్ అనేవి తప్పకుండా అప్లై చేసుకోండి. 15 డేస్ టైం ఉంది కాబట్టి ఈ లోపు మీకు అప్రూవ్ అయితే ఈజీగా డెలివరీ అయిపోతాయి. టాటా న్యూ హెచ్డిఎఫ్సి కార్డ్, ఐడిఎఫ్సి కార్డ్, SBI కార్డ్ అండ్ అలాగే ICICI క్రెడిట్ కార్డ్. ఈ 4 క్రెడిట్ కార్డ్ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. ఈ సేల్లో మీరు చాలా ప్రొడక్ట్స్ మీద ఎక్కువ డిస్కౌంట్ పొందాలంటే కనుక మీరు అమెజాన్లో డైమండ్స్ అయితే కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అమెజాన్లో డైమండ్ డిస్కౌంట్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇవన్నీ మీకు తెలియకపోవచ్చు. టెలిగ్రామ్ ఛానల్లో నేనైతే లాస్ట్ ఇయర్ పోస్ట్ చేశాను అండ్ అలాగే ఈ ఇయర్ కూడా పోస్ట్ చేస్తాను. మీకు తెలియకపోతే కనుక టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఇవి మనకి సేల్ మొదలయ్యే వారం ముందు నుంచి వస్తూ ఉంటాయి. ప్రతి డైమండ్ కూడా మీరు కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కొన్ని డైమండ్స్ అయితే మనకి క్విజెస్ అయితే పెడతారు వాళ్ళు. ఆ క్విజ్లో పార్టిసిపేట్ చేస్తేనే మీకు డైమండ్స్ ఇస్తారు. ఆ క్విజ్ ఆన్సర్స్ కూడా మేము టెలిగ్రామ్ ఛానల్లో ఎప్పటికప్పుడు పెడుతూనే ఉంటాం. ఇలా ఈ డైమండ్స్ కలెక్ట్ చేసుకుంటే మీకు ఎక్స్ట్రా 1000 నుంచి 2000 రూపీస్ వరకు డిస్కౌంట్స్ అయితే వస్తూ ఉంటాయి. అండ్ అలాగే మనకి ఫ్లిప్కార్ట్ సూపర్ కాయిన్స్ అయితే మీ దగ్గర ఉండాలి. ఎందుకంటే సూపర్ కాయిన్స్ వల్ల ఒక్కోసారి మనకి డీల్స్ అయితే వస్తూ ఉంటాయి. రీసెంట్గా నేను 4 రూపీస్కే, జస్ట్ 4 రూపీస్కే నేను ఇయర్ బడ్స్ అయితే కొన్నాను. ఇవి 600 రూపీస్ అయితే రెగ్యులర్ ప్రైస్. మనకి 596 సూపర్ కాయిన్స్ యూజ్ చేశాను. ప్లస్ 4 రూపీస్ నేను అమౌంట్ అయితే పే చేశాను. 4 రూపీస్ కంటే చాలా బెటర్ డీల్ కదా. సూపర్ కాయిన్స్ అనేవి మనకి ఎలాగ వృధాగా పోతూనే ఉన్నాయి. పెద్ద డీల్స్ అయితే ఏమీ లేవు సూపర్ కాయిన్స్ మీద. సో ఇలాంటి సేల్ వచ్చినప్పుడు మనకి ఇలాంటి డీల్స్ అయితే వస్తూ ఉంటాయి. సో ఈ డీల్స్ కోసం మీరు సూపర్ కాయిన్స్ అయితే ఉంచుకోండి. మీ దగ్గర సూపర్ కాయిన్స్ లేకపోతే కనుక సూపర్ కాయిన్స్ ఉన్న అకౌంట్ మీ ఫ్రెండ్స్ తీసుకొని యూజ్ చేసుకోండి. ఈ సేల్లో మనకి బెస్ట్ ల్యాప్టాప్ డీల్స్ అండ్ టీవీ డీల్స్, హోమ్ థియేటర్స్, మొబైల్స్, ఇలా అన్ని డీల్స్ కూడా నేను గూగుల్ షీట్ అయితే ప్రిపేర్ చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇన్ కేస్ ఈ వీడియో మీరు సెప్టెంబర్ 26th కానీ 25th కానీ చూస్తూ ఉంటే కనుక ఆ షీట్ని అయితే యాక్సెస్ చేసుకొని మీరు డీల్స్ అయితే అక్కడ నుంచి పర్చేస్ చేసుకోండి. ఈ సేల్లో టాప్ 10 డీల్స్, టాప్ 20 డీల్స్ అనే వీడియోస్ కూడా సేల్ టైంలో మీకు పోస్ట్ అవుతాయి. ఈ సేల్కి సంబంధించిన ప్రతి వీడియో మన ఛానల్లో అప్డేట్ అవుతూనే ఉంటుంది. అందరూ కూడా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకొని మన టెలిగ్రామ్ ఛానల్లో యాక్టివ్గా ఉండండి. ఎందుకంటే లాస్ట్ 2 ఇయర్స్గా చూస్తున్నాను చాలా మంచి డీల్స్ అయితే ఈ సేల్లోనే వస్తాయి. ప్రైమ్ డే సేల్ కానీ ఇంకా అదర్ సేల్స్, చిన్న సేల్స్ ఇవన్నీ కూడా. కానీ ఇయర్ మొత్తంలో వచ్చే పెద్ద సేల్ ఇది ఒక్కటే మాత్రమే. మీరు కనుక ఐఫోన్ కొనాలనుకుంటే కనుక ఖచ్చితంగా సెప్టెంబర్ 25th మిడ్ నైట్ మీరు పడుకోకుండా ఉంటేనే మీరు ఐఫోన్ కొనగలరు.
అది కూడా మీరు చాలా యాక్టివ్గా ఉండాలి. సో 12 తర్వాత వెంటనే ప్రైజెస్ అయితే మారిపోతూ ఉంటాయి. సో అందుకని చెప్పే అందరూ కూడా యాక్టివ్గా ఉండండి ఆ రోజు నైట్. ప్లస్ ఈ సేల్కి రిలేటెడ్ ఇంకేమన్నా మంచి మంచి డీల్స్ రివీల్ అయితే కూడా మన ఛానల్లో వీడియోస్ నేను పోస్ట్ చేస్తాను. ఇక్కడ వరకు మీరు ఈ వీడియో చూసారంటే డెఫినెట్గా మీకు ఎక్కడో దగ్గర నచ్చే ఉంటుంది. మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి ఒక సబ్స్క్రైబ్ చేయండి. మాకు ఇంకా వీడియోస్ చేయాలన్న మోటివేషన్ కూడా వస్తుంది. అండ్ అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో ఎవరైతే ఐఫోన్స్ కానీ అండ్ అలాగే వాళ్ళ ఇంట్లో కావాల్సిన ఐటమ్స్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ కొనాలనుకుంటున్నారో వాళ్ళందరికీ తప్పకుండా షేర్ చేయండి. వాళ్ళకి డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. ఈ సేల్కి సంబంధించి ఇంకా చాలా వీడియోస్ రాబోతున్నాయి. సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా ఉండండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.